ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వాలిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో టీడీపీ నేత పట్టాభి పాల్గొన్నారు. ఊరంతా ఒక చోట చేసుకుంటున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. దెందులూరు మండలం కొవ్వాలిలోనే సంక్రాంతి సంబరాలు అయితే అమరాలు సాగుతున్నాయి. ఇక్కడ జడ్పీ హై స్కూల్ అని సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అనేక మంది అతిథులు వచ్చారు. ప్రత్యేకంగా బీజేపీ నేత గార్పాటి తపరాజ్ చౌదరి, అదేవిధంగా టీడీపీ నేత పట్టాభి వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు. వీళ్ళతో మాట్లాడమని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి, అసలు ఏ విధంగా జరుపుకుంటాం? కొవ్వలి గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ఊరంతా కలిసి సంక్రాంతిని కలిసి జరుపుకోవడం జరుగుతోంది. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ భోగి వేడుకల్లో పాల్గొనడం ఆనందకరం. అలాగే కుటుంబాలు, కొవ్వలికి చెందిన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, కొంతమంది విదేశాల నుంచి కూడా ఈ సందర్భంగా రావడం, కుటుంబాలతో కలిసి ఈ విధంగా ఉత్సవం జరుపుకోవడం సంతోషకరం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ పండుగ సంబరాలు? ముందుగా ఏబిఎన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో. సంక్రాంతి పండుగ గోదావరి జిల్లాలో ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఈ రోజున కొవ్వలి గ్రామంలో గ్రామదీప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవ్వలి గ్రామస్తులందరూ కూడా ఒక కుటుంబంలాగా ఒక ప్రాంగణానికి చేరుకుని ఈ రోజున ఈ విధంగా భోగి మంటలు వెలిగించి సంక్రాంతి ఉత్సవాలకి నాంది పలకటం చాలా అభినందనీయం. నేను కూడా ఈ ప్రాంత వాసినే. పొరుగునున్నటువంటి పోతునూరు మా స్వగ్రామం. మా చిన్నతనం నుంచి ఈ గ్రామాల్లో సంక్రాంతి ఎంత గొప్పగా జరుగుతుందో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సమేతంగా సంక్రాంతిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం వల్ల ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా ఒక పండుగ వాతావరణం, ప్రతి ఒక్కరు ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం మొత్తం ప్రతి పండుగ ఇదే విధంగా జరగాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి ఏబిఎన్ ద్వారా అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కొవ్వలిలోని సంక్రాంతి సంబరాలు ఏ విధంగా సాగుతున్నాయో చాలా ఉత్సాహపూర్త వాతావరణంలో ఈ పండుగ జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో రాంబాబు.